హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటర్ సాగర్. ఇవాళ వీడియో వచ్చేసి విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేయాలి, మనం బీట్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్గా అయితే మనం ఒక విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకుంటాము. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది మీ అవైలబిలిటీ బట్టి ఏం బ్రాండ్ దొరికినా పర్వాలేదు. అండ్ మీకు బాగా సెట్ అయ్యేదంటే ఈ స్టార్ విప్ కానీ ట్రోపోలైట్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయండి విప్పింగ్ క్రీమ్లో. కాకపోతే మీకు అవైలబిలిటీ బట్టి కూడా చూసుకోండి. ఇలా ఈ విప్పింగ్ క్రీమ్ నేను హాఫ్ కేజీ కూల్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. హాఫ్ కేజీ కూల్ కేక్కి 1 కప్ విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అంటే పైన కొంచెం ఎక్కువ డిజైన్ ఇవ్వాలి అనుకుంటే కనుక, నా కేక్ ఎక్కువ డిజైన్ ఇచ్చాను చూసారు కదా, మీరు కనుక తక్కువ క్రీమ్ యూజ్ చేయాలనుకుంటే జస్ట్ ఒక 3/4 యూజ్ చేయండి, సరిపోతుంది. ఇలా తీసుకున్న మనం విప్పింగ్ క్రీమ్ని ఒక పెద్ద బౌల్లో తీసుకోండి, మరీ చిన్న బౌల్లో అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసినప్పుడు అది చాలా ప్లఫీగా అవుతుంది, దానికోసమని. మనం క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు ఇలా ఐస్ క్యూబ్ బౌల్ తీసుకోవాలి. ఎందుకు అంటే మరీ హీట్గా కనుక టెంపరేచర్ బయట ఎండాకాలం అయితే కనుక మనం క్రీమ్ ఎంత బీట్ చేసినా స్టిఫ్గా అవ్వదండి. దానికోసమని ఇలాగ తీసుకుంటాము. ఇది ఒక చిన్న టిప్ అంతే. మీకు టెంపరేచర్ కనుక బయట చల్లగానే ఉంటే అసలు ఐస్ క్యూబ్ అనేది అవసరం లేదు. విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవడానికి కంపల్సరీ బీటర్ అనేది ఉండాలండి. విస్కర్తో అయితే పని అవ్వదు. అండ్ బీటర్తో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. బీటర్లో కూడా మనం బీట్ చేసేటప్పుడు స్టార్టింగ్ మోడ్లోనే పెట్టుకుని ఒక 2 మినిట్స్ బీట్ చేసుకోవాలి. ఒకేసారి ఫుల్ స్పీడ్తో బీట్ చేయకూడదు. ఫస్ట్ అలా ఒక స్పీడ్తో ఒక 2 మినిట్స్ బీట్ చేసిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్ నుంచి కొంచెం చేంజ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం మోడ్ పెంచుకొని స్పీడ్ పెంచుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలండి. ఇలాగ ఒక 2 మినిట్స్ చేసుకోవాలి. మన విప్పింగ్ క్రీమ్ని స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకునే లోపు విప్పింగ్ క్రీమ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే టిప్స్ అన్నీ చెప్తాను, వినేయండి. ఫస్ట్గా విప్పింగ్ క్రీమ్ని అయితే రెఫ్రిజిరేటర్లో ఫ్రీజర్లోనే స్టోర్ చేయాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే వద్దు, ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు యూస్ చేస్తామో అప్పుడు 1 డే ముందు పాలు కూరగాయలు పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనం చేసుకునే రోజు ఒక 2 అవర్స్ ముందు బయట పెట్టుకున్నా సరిపోతుందండి, 1 అవర్. కానీ మనకి ఏంటంటే ఆ గడ్డ కింద ఉండకూడదు. విప్పింగ్ క్రీమ్ అనేది గడ్డ కింద ఉంటే బీట్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. నేను స్టార్టింగ్ తీసుకున్నా కదా లిక్విడ్ కన్సిస్టెన్సీ అలా ఉండాలి. కాకపోతే అది కూలింగ్ ఉండాలండి. మరీ కూలింగ్ మొత్తం పోయి ఎక్కువసేపు అయితే విప్పింగ్ క్రీమ్ బయట పెట్టకూడదు, పాడైపోతుంది. అండ్ మీరు వన్స్ కొంచెం మీకు ఎంత కావాలో అంత తీసుకున్నాక మళ్ళీ దాన్ని సీల్ చేసుకుని మళ్ళీ రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి వెంటనే, లేదంటే పాడైపోతుందండి. అలా తీసుకున్న దాన్ని మనము ఇలా బీట్ చేసుకుంటాము. బీట్ చేసుకున్నాక మన కేక్ యూస్ చేసాక కూడా కొంచెం మిగిలింది అంటే కనుక దాన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 2 డేస్ 3 డేస్ అంతే అండి, అంతకంటే ఎక్కువ అయితే అస్సలు స్టోర్ చేయొద్దు, పాడైపోతుంది కంపల్సరీ. ఎందుకంటే ఒకసారి బీట్ చేస్తాం కాబట్టి అన్ని డేస్ అనేది యూస్ చేయకూడదండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ నా విప్పింగ్ క్రీమ్ చూస్తున్నారు కదా, చాలా స్టిఫ్గా బీట్ చేశాను. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. మనం ఎంత ఇలా బౌల్లో పెట్టినా క్రీమ్ అనేది అస్సలు పడకూడదు. అండ్ అసలు ఇలా నుంచుంటున్నాయి కదా పీక్స్ లాగా, అవి కూడా కొంచెం కూడా స్లైట్గా కూడా వంగకూడదు, అంత స్టిఫ్గా ఉండాలి మన విప్పింగ్ క్రీమ్ అనేది. ఇలా బీట్ అయిన తర్వాతే మనం ఏమైనా ఎసెన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ నేనైతే వెనీలా కేక్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ అనేది 1 టీ స్పూన్ వేసానండి. అండ్ మీరు స్పాచులాతో కూడా చూస్తున్నారు కదా, మన స్పాచులాతో ఇలా లేపినా కిందకి రివర్స్ పెట్టినా ఇంత కూడా జారదండి. ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇదొక్కటి చూసుకోండి, సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ అయితే నా కేక్కి 2-3 కలర్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను, అందుకని వేరువేరుగా బౌల్స్లోకి తీసుకుంటున్నాను అన్నమాట విప్పింగ్ క్రీమ్ని. ఈ విప్పింగ్ క్రీమ్లో నేను జెల్ కలర్స్ అనేవి బ్లూ, రెడ్ అలాగే పింక్ 3 కూడా ఒక డ్రాప్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ 3 కలర్స్ మిక్స్ చేయడం వల్ల మనకి మంచి లావెండర్ కలర్ అనేది వస్తుంది. మీకు కనుక ఇంకొంచెం డార్క్ కావాలంటే కనుక ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 3 డ్రాప్స్ వేసుకోండి, సరిపోతుంది. నాకు ఇంకొంచెం కలర్ కోసం నేను అన్నీ ఒక్కొక్క డ్రాప్ ఎక్స్ట్రా వేసాను. వీడియోలో కలర్ డిఫరెంట్గా పడుతుంది కానీ మంచి లావెండర్ కలర్ అయితే వస్తుందండి. నేను ఫ్లవర్ డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. ఫ్లవర్ డిజైన్ కోసం ఫస్ట్ అయితే క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో తీసుకుంటున్నానండి. మీరు పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ వేసుకోవాలంటే ఇలా గ్లాస్లో ఇలా కవర్ పెట్టేసి వేసుకోండి, చాలా నీట్గా అవుతుంది, చేతికి కూడా అవ్వదు. ఈ పైపింగ్ బ్యాగ్ స్టార్టింగ్లో చిన్నగా కట్ చేసుకోండి. మీరు తీసుకునే నోజిల్ విడ్త్ బట్టి కట్ చేసుకోండి. మన నోజిల్ నుంచి క్రీమ్ అనేది బయటికి రాకుండా ఉండేలాగా. నేనైతే క్రీమ్ ఫస్ట్గా ఒక పైపింగ్ బ్యాగ్లో వేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా,
ఈ టిప్ని అయితే వేరే దాంట్లో వేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ క్రీమ్ని వేరే నోజిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా అయితే అదే ఒకే దాంట్లో అయితే మొత్తం క్లమ్జీ అయిపోతుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఫ్లవర్ వేస్తున్నాను, చూస్తున్నారు. ఇది ఫస్ట్ టైం అండి నేను కూడా వేయడం. ఫ్లవర్ కోసం R11 టిప్ అనేది యూస్ చేస్తామండి. దాని యొక్క పైన నోజిల్ చిన్నగా ఉంటుంది, కింద లాగుంటుంది. చిన్నగా ఉన్న టిప్ని పైన పెట్టుకోవాలి. ఇలాగా మనం పెటల్స్ని వేసుకోవడమే అండి. నేను ప్రొఫెషనల్ అయితే కాదు కదా, ఫస్ట్ టైం వేస్తున్నా అందులో, కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ పర్వాలేదండి, బాగానే వచ్చింది. మనం వేగా అన్నీ వస్తాయి. ఈ ఫ్లవర్ని కేక్ మీద పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టండి, అంతే అండి. ఈజీగా మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మన పిల్లల బర్త్డేస్ కానీ ఒకేషన్స్ కానీ మన చేతుల మీదుగా కేక్ చేయొచ్చు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వనితా సాగర్.